కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పరిగి నియోజకవర్గంలో మొహమ్మదాబాద్, గండ్విద్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలిచారని ఎమ్మెల్యే సెకండ్ విడత, మూడో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రతి గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే నిధుల నుండి 500 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి పనుల నుండి బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్గా గెలుస్తున్నారు. మన పరిగి నియోజకవర్గంలో గండేరు, మహమ్మదాబాద్ 2 మండలాల్లో నిన్న ఎన్నిక ముగిసింది. ఈ 2 మండలాల్లో 49 మంది అభ్యర్థులు మన గ్రామ సర్పంచులుగా ఎన్నిక కావడానికి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. దాంట్లో 35 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడం జరిగింది. 13 మంది టీఆర్ఎస్ వాళ్ళు, 1 సిపిఎం వాళ్ళు, మొత్తం 49 మంది గ్రామ పంచాయతీలకు ఉమ్మడి గంటేతో ఎన్నికలు గెలవడం జరిగింది. దీంట్లో 73% ఓట్లు సర్పంచులు మన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దానికి కృషి చేసినటువంటి నాయకులు ఎం నారాయణ గారు, అహ్మదాబాద్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు గండేడు మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండలాల వారిగా కూడా వివరణ ఇవ్వదలుచుకున్నాం. దాంట్లో ముఖ్యంగా మహమ్మదాబాద్ మండలం నుంచి 17 మంది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలవడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి 4, 1 సిపిఎం నుంచి మొత్తం 22 గ్రామ పంచాయతీల్లో 17 మంది మహమ్మదాబాద్ మండలంలో గెలవడం జరిగింది. అదేవిధంగా గండేడు మండలంలో మొత్తం 27 స్థానాలు ఉంటే 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. 9 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. 1 స్థానంలో ఇండిపెండెంట్, ఆయన కూడా మా పార్టీ చేయడానికి ఆల్రెడీ సంసిద్ధతను పెట్టడం జరిగింది. మొత్తం 27 స్థానాలు మన గండేడు మండలంలో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా పరిగి నియోజకవర్గంలో 20 స్థానాలు మేము ఇండిపెండెంట్గా ఎలక్షన్కు ముందే గెలవడం జరిగింది. ఆ 20 స్థానాలు కాకుండా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దగ్గర మనం చెప్పినట్టుగా పర్సంటేజ్ కూడా చెప్పడం జరిగింది. సుమారు 73% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ 2 మండలాల్లో గెలవడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా ఎన్నికలు జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీలు మన పరిగి నియోజకవర్గంలో ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో. వారికందరికీ నా పిలుపు ఏంటంటే, పైన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మేము ఎమ్మెల్యేలో ఉన్నాం. మా కింద కూడా సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితేనే మన పథకాలు ఇంకా గ్రామ అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. రేపు వివేక్ వెంకటస్వామి గారు నస్కల్కి ఒక ఏటీసీ, గతంలో మనం ఐటీఐ అంటుంది, ఇప్పుడు మోడర్న్ టెర్మినాలజీలో టాటా వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్లో తెలంగాణ ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేస్తుంది. మన పరిగి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి రేపు 10 గంటలకు దాన్ని ఫౌండేషన్ చేసే కార్యక్రమం ఉంది. నాకు 5 కోట్ల రూపాయల నా ఎమ్మెల్యే ఫండ్స్ని ప్రతి గ్రామ పంచాయతీకి పెట్టడం జరిగింది. నా కోరిక ఏంటంటే, గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచిన వ్యక్తి